అసెంబ్లీ బీజేఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు సమావేశమయ్యారు. బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తమను కంట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ బీజేఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు సమావేశమయ్యారు. బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భేటీ కొనసాగింది. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తమను కంట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్, ఎక్స్టెండెడ్ మీటింగ్, ఎంపీసు ఆల్మోస్ట్ రఘునందన్ రావు గారు తప్ప అందరు ఎంపీలు ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఊర్లో లేరు. ఎమ్మెల్యేస్ దాదాపు అందరు రావడం జరిగింది. రాజాసింగ్ గారు ఊర్లో లేరు. సార్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గారు కూడా ఉన్నారు. వేరియస్ అజెండా పాయింట్స్ అన్నీ మహేశ్వర్ రెడ్డి గారు మీ ముందర పెడతారు. హైడ్రా విషయం మటుకు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2003లో గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాలిషన్ డ్రైవ్ చేయబడింది. ఏ మతం చూడలేదు, ఏ ప్రాంతం చూడలేదు, ఏ కులము చూడలేదు. స్పష్టమైన ప్రణాళికతోటి చేయడం జరిగింది. అదే సంవత్సరము ఆఖరికి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గుజరాత్లో 90% నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ గెలవడం జరిగింది. మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డెమాలిషన్, మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది? మీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్, come up with a proper guidelines, finish it. Rise above caste, creed, religion, geographical boundaries and implement Hydra if you can. But don't do this selective method. Take Gujarat as an example, Narendra Modi's leadership as an example and implement it. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అహ్మదాబాద్లో సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎట్లా చేసినామో అట్లా చేయాలా మేము అని అనుకుంటున్నాము, మాకు ఫండింగ్ ఏమని ప్రధానమంత్రి గారు అడిగినట్టు ఆయన చెప్పాడు. సాబర్మతి రివర్ పక్కకి అటు ఇటు ఉన్న గరీబోళ్ళది అందరినీ తీసేసి ఆడ అపార్ట్మెంట్లు కట్టిండు, 1000 అపార్ట్మెంట్లు. మోడీ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి సాబర్మతి రివర్ ఫ్రంట్ తీసిండు. ఇవాళ అది ప్రపంచ